అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలంలో శారదా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వైలోవా గ్రామం పూర్తిగా మునిగిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. మోంతా తీవ్ర తుఫాను అనకాపల్లి జిల్లాని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో రాంబెల్లి మండలంలో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం వైలోవా అనేటువంటి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో చూడొచ్చు శారదా నది తన ఉగ్ర స్వరూపాన్ని చూపించింది. గడిచిన 3 రోజుల నుంచి కూడా పడిన వర్షానికి శారదా నది ఉగ్ర స్వరూపాన్ని చూపించింది. ఈ గ్రామానికి సమీపంలోనే శారదా నదికి గండిపడి శారదా నది మొత్తం ఈ గ్రామం మీదకి వచ్చింది. మన కంటికి కనిపిస్తుంది, మనం చూడొచ్చు. ఈ ప్రాంతం నుంచి మొత్తం సుమారుగా 2 కిలోమీటర్ల వరకు కూడా కనిపిస్తుందంతా కూడా శారదా నది యొక్క ఉగ్ర స్వరూపం. ఆ ప్రాంతంలో కనిపిస్తున్నవి కూడా పంట పొలాలు, వరిచేలు, అలాగే అరటి, కొబ్బరి, మొత్తం అక్కడ ఉన్నటువంటి సుమారుగా 1300 నుంచి 1600 ఎకరాల పైనే మునిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ఆక్వా రైతుల యొక్క చెరువులు మొత్తం శారదా నదిలో కలిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, మనం చూడొచ్చు. మన కనుచూపు మేరంతా కూడా శారదా నది యొక్క ఉగ్ర స్వరూపం స్పష్టంగా కనిపిస్తుంది. 3 రోజులుగా మోంతా తుఫాను వల్ల కురిసిన వర్షానికి అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యాయి. రాంబెల్లి మండలంలో కూడా ఎడతెరిపిలో అక్కడ వర్షం కురిసింది. ఆ వర్షానికి శారదా నదిలో వర్షపు నీరు చేరి వరదగా మారి మొత్తం ఈ గ్రామం మీదకి వచ్చింది, మనం చూడొచ్చు. గ్రామం వచ్చేటువంటి నది రహదారి మార్గం ఇది. మొత్తం రహదారి మార్గంలో సుమారుగా 8 అడుగుల లోతు ప్రస్తుతం రహదారి మార్గంలో ఉంది. ఉదయం వరకు అయితే గ్రామంలో ఇంచుమించు గ్రామం మీద వరకు వచ్చి 3 అడుగుల వరకు నీరు వచ్చింది. ఇప్పుడు కొంత నీటి ప్రవాహం తగ్గిందని చెప్పుకోవచ్చు. చాలా బాధాకర విషయం, రైతులకి కడుపు కోత మిగిల్చింది. మోంతా తుఫాను ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఎంత ప్రభావం చూపించిందో ఈ ఒక్క గ్రామాన్ని చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం మనతోటి రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏంటి పరిస్థితి, ఏమంటారు మీరు చెప్పండి. 3 రోజుల నుంచి పడే వర్షాలకు గండి పండి అవతల రెవెన్యూ యువతల గ్రామానికి ఒకసారి చివరి నుంచి చివరి వరకు కూడా ఇళ్ళు మునిగిపోయాయి. రాత్రే నీరు చొరబడి బయటికి రావడానికి కూడా మాకు ఇబ్బంది అయింది. అలాగే 1300-1400 ఎకరా వరి రైతులు, అలాగే 600 ఎకరా ఆక్వా రైతులు మొత్తం నీటి మునిగి నది ప్రవాహానికి మొత్తం కలిసిపోయింది సార్. దీనికి అదే కాకుండా ఈ నది వల్ల మాకు ఈ సంవత్సరం మెయిన్ ఇంపార్టెంట్ బాగా విపరీతంగా పెరిగిపోయి వచ్చింది. ఈ నది వల్ల సంవత్సరం కనీసం ఒకరిద్దరు నీటి మునిగి చనిపోతున్నారు సార్. అదే అవతల రెవెన్యూ ఉండడం వల్ల, యువతల విలేజ్ ఉండడం వల్ల అవతల పంచాయతీ పశుగ్రాసం కానీ, అలాగే పంట పొలాలు పండించుకోవడానికి కానీ రాకపోకలకు అనుగుణంగా మార్గం లేకపోవడం వల్ల ఇబ్బందికి గురవుతుంది సార్. దీనికి అదేవిధంగా ఈ నేవీ ఎఫెక్ట్ వల్ల నీరు ఒక సముద్రంలో తయారయ్యి బయటకు ఇన్నాళ్ళ వెలుపులకు వెళ్ళిపోయింది సార్. వెళ్ళే పరిస్థితి లేదండి. ఇప్పుడు మొత్తం తాండవాలు ఎక్కడ ఉండిపోతుందండి ఊరికి చొరబడి. ఏమంటారు, ఏమైంది, పంటల పరిస్థితి ఎలా ఉంది, ఏ పంటలకి ఎలా ఇబ్బంది వచ్చింది? వరిసేలు కండి, చేపల చెరువులు. ఇప్పుడు ఎడిగిన మాకు వెళ్ళడానికి దారి లేదండి. ఇటు చూస్తే గోడ కట్టేసారు, అటు చూస్తే శారదా నది గెడ్ల పడిపోయేలాగా ఉన్నాను మేము. ఏమంటారు స్వామి, ఎలా ఏ పంటలకి ఇబ్బంది వచ్చింది? 3 రోజుల నుంచి సోమవారం నుంచి ఎడతడిపు లేకుండా వర్షం పడుతుంది స్వామి. ఇదొక వరకు లాగా వెళ్ళిపోద్ది అనుకున్నాం. న్యాయవాడు గోడ కట్టేశాడు పరలోకి వెళ్ళకంట. ఈ తర్వాత మెస్ దింపేస్తే విపరీతంగా వర్షం గట్టిగా పడిపోయి ఊరి మీదకి పొంగిపోయింది. నీరు పొంగిపోయి ఊరి మీద పొంగిపోయి పొలాల మీద గండి కొట్టేసింది స్వామి. దానికి ఏమి కూడా ఏం ఆస్కారం లేదు. వరి పొలాలు ఉడిసాం, మొత్తం పొలాలన్నీ ఉడిసాం, చెరువులు కూడా పోయాయి. అది సార్. ఆక్వా రైతుల పరిస్థితి ఏంటి? ఆక్వా రైతులు అంటే ఇప్పుడు చాలా నష్టపడే స్వామి. రోజుకి మినిమం 10,000 నుంచి 15,000 అవుతుంది స్వామి. అంటే మన ఫీడ్ ఏంటి, మన కూలీలు ఏంటి, మొత్తం రోజుకి 10,000 నుంచి 15,000 వెళ్తుంది స్వామి. చాలా నష్టం. ఒక 600 ఎకరాల దాకా మొత్తం ఆక్వా రైతులందరూ నష్టపోయాం స్వామి. 15,000 పెట్టాము స్వామి. దానికి ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా చూసి మాకు, అలాగే రైతులు రెవెన్యూ మొత్తం అవతల సారనే అవతల ఉంది స్వామి. ఇంత ముందు కూడా వచ్చేది కదా స్వామి. ఇంత ఉంది కదా స్వామి. ఇక్కడ నావి గోడ కట్టడం వల్ల ఏంటంటే ఈ ఫ్లోటింగ్ లాక్క ఇన్ఫ్లో లోపల ఉండడం నీరు లాగలేదు. దానివల్ల ఏంటంటే నీరు వల్ల ఏంటంటే ఊరి మీద వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే అవతల పక్క ఉన్న రెవెన్యూ వరి పొలాలు, ఆక్వా రైతులు చెరువులు దాని మీద పడిపోతుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే మొత్తం మా గ్రామం కూడా చాలా నష్టంలో ఉంది. ఇది గవర్నమెంట్ అయితే చూడండి సార్. మహిళలు ఉన్నారు ఇక్కడ, చాలా బాధపడుతున్నారు. అమ్మా చెప్పండి, పరిస్థితి ఏంటమ్మా ఇక్కడ?
మాది అవతల గోడ కడిస్తారండి నేబీకి, యువతల వెళ్ళినందుకు లేడీస్ అయినా మొగరు ఎవరు వెళ్ళినందుకనే ఇటు చేరదనేదండి, ఎటు వెళ్ళినందుకు అవ్వలేదండి. మేము ఏమైనా సరుకులు తెచ్చుకోవాలన్నా ఏమైనా నేర్చాలు వచ్చినా ఏమొచ్చినా మాకు ఏవి ఇక్కడ సదుపాయం లేదండి. ఉంటే ఇది ఒక్కటే ఊరు ఉందండి ఇక్కడ ఊరు చుట్టూను. ఈ ఒక్క ఊరిలోనే ఇంక అలా ఎప్పుడో మా చిన్నప్పుడు వచ్చిందండి, ఇంత పెద్దది కానీ ఎప్పుడు మేము చూడలేదు, ఇంత చూడలేదండి. పోయిన వరదకి మా ఏరకోడి ఈ గడ్డలోనే ఇదైపోయారండి, చనిపోయారు. ఈ గడ్డలో ఎదలేకే చనిపోయారు. దానికి వచ్చి మేము ఎక్కడికి వెళ్ళినందుకు అవకాశం లేదండి. మాకు ఏదైనా ఇప్పుడు మళ్ళీ అక్కడ కలపిల్లి కాడ ఆ గడ్డ అడ్డేసేస్తుందండి. ఇంకెన్నాళ్ళు అయితే అడ్డుతామని వెళ్ళేవారండి, ఇలాగ మగోళాలు వెళ్ళేవారు అడ్డిగాన వెళ్ళి ఏదైనా తీసుకొచ్చేవారు, సామాన్లు అలా తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఇంకా ఆ సామానాలు తెచ్చుకొని కూడా మాకు అవకాశం లేదండి. ఏదన్నా ఉంటే ఇంట్లో ఉండడం తినడం ఉండడం. ఇప్పుడు కొండ ఎక్కివారండి, ఇన్నాళ్ళు సొమ్ములు అవి ఉండి కొండ ఎక్కించేసేవారు. ఒకవేళ గ్యాస్లు ఇప్పుడంటే గ్యాస్లు వచ్చాయి కానీ అప్పుడు గ్యాస్లు అవి ఉండి కదా, ఆ తుప్పలు తెచ్చుకొని వండుకొని తినేవాళ్ళు. ఇప్పుడు అది కూడా ఆ అవకాశం కూడా లేదండి. ఇప్పుడు ఆ అవకాశం లేకుంటే గోడ కడిసారు. ఇటు వెళ్దామంటే ఇటు ఎలా ఉన్నాం, తెల్లులు పిల్లలు చిన్న పిల్లలతో శుద్ధాగా ఇక్కడే ఇలా ఇంట్లో ఉన్నామండి. మా ఇల్లులు పుల్లిగా ములిపోయాయండి, పాములు జరులు వస్తాయి. అది చీకటిని చిరుజాముని ఎటు వెళ్ళి భోజనం చేసి తినడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉందండి. చాలాగా నేను 3 రోజులు పెట్టి అలాగా పడుగడుపులు పడి ఉంటున్నామండి. మాకు బాగా ఘోరంగా ఉన్నదండి. మాకు పరిష్కారం ఏమన్నా చెయ్యాలండి, మీరు చెయ్యాలండి. చూసామండి, 12 సంవత్సరాల ముందు వచ్చిందండి. వచ్చినా లాగేసేదండి గడ్డ. ఇప్పుడు అలా కాదండి, ఊరి మీద పడిపోయి ఇళ్లలోంచి మా ఇంట్లో ఇంతలు అవుతాయండి. పాములు జీర్లు అలా పడున్నానండి. రాంబీలు తీసుకెళ్తే వెళ్ళి మళ్ళీ తెల్లారగట్లు వచ్చేసి చూస్తే అందులో పాములు బుసలు కొడుతుంటే పళ్ళు మీద పోయాను, కొండమండ పెట్టేసి అక్కడ వదిలేసి. మా పరిస్థితి, మా ఊరి పరిస్థితి ఏముందండి, ఇంకా అలాగే గెడ్డలు వస్తే గెడ్డలో మునిగిపోయేలా ఉన్నాం, కొట్టుకుపోయేలా ఇంకేమీ లేదండి. తినడానికి తెచ్చుకోవడానికి కూడా దారులు లేవండి. బయటకు వెళ్ళి సోమవారం వచ్చిందండి, 3 రోజులు మొసాబు కూడా వదలలేదండి, ఇంట్లోకి పైకి రాకుండానా. తర్వాత ఇంకా అలాగే ఏమైనా తిన్నాకి ఉన్నాకి వెళ్ళనాకి తెచ్చుకోవడానికి దారి లేదండి. ఎక్కడో అక్కడ అలా ఇళ్లలో ఉంటున్నాడు. ఏడండి 3 రోజులు పెట్టి ఊరి మీదకి గడ్డ తెస్తుంది, నీరు వచ్చిందండి, ఇళ్లలో కూడా నీరు వచ్చిందండి, ధాన్యాలు కూడా తడిసిపోయాయి, గేదెలు కానీ పెయ్యిలు కానీ కొట్టిపోయాయండి. ఎలా అవతలకి వెళ్ళడానికి కూడా దారి లేదండి. మా మొగోళ్ళు చూస్తే అవతలు ఉన్నారు, మేము ఆడని చూస్తే ఇళ్ళలో ఉన్నామండి. ఇళ్ళలో కూడా పాములు అవి వచ్చేస్తున్నాయండి, కోళ్ళేటి అన్నీ కూడా పోయింది. ఇళ్ళకి 2 రాత్రి నుంచి భోజనం కూడా లేదండి. మా పరిస్థితి ఇలాగ ఉన్నదండి. కొండెక్కి వెళ్ళిపోదామన్నా సరే నేవీ వాళ్ళు గోడ కట్టేశారండి. అవతలకి వెళ్ళడానికి కూడా అవ్వలేదు. అవతల ఉన్నారండి, యువతలు ఉంటున్నామండి. అలా ఇంట్లో ఒకరితో చెప్పుకోవడానికి కూడా తావలేదండి. అసలు బయటకు కూడా వెళ్ళిపోదామన్నా నేవీ వాళ్ళు గోడ కట్టడం వల్ల ఎక్కడికి కూడా మాకు దారి లేదండి. ఏమన్నా ఊర్లో కూడా ఏది ఒక ఆటే కానీ ఒక బండి కానీ ఏది కూడా రావడానికి అవ్వదండి. మొన్నే మా బాబాయ్ కూడా గడ్డలు కొట్టిపోయింది, ఇలా నీరు వచ్చే మా చిన్నాన్న కొట్టుకెళ్ళిపోయాడండి. అలా ఉందండి మా పరిస్థితి. మాకు ఇంట్లో రాత్రి 3 రోజులు బట్టి వర్షం అండి. వర్షానికి ఇంట్లో పడి ఉన్నా సరే రాత్రి గడ్డ వచ్చేసి ఇళ్లలో ధాన్యాలు అవి తడిసిపోయాయండి. ఏ పరిస్థితి మాకు ఏమి తెలియదండి, ఇంట్లో పడి ఉన్నాం. అలాగా పొద్దుటి నుంచి రాత్రి నుంచి ఏమీ తినలేదండి, ఇంకా అలాగే ఇంట్లోనే ఉన్నామండి. ఆ పాములు జల్లు అలా తోసుకుంటూ కొట్టుకుంటూ ఉంటున్నామండి. నీళ్ళు కూడా తెచ్చుకోవడానికి అవకాశం లేదండి మాకు. మళ్ళీ వస్తుంది రావడానికి భయపడి ఇంకా కాలువలో గొంతుల్లో ఎలా రావాలని ఇంకా అలా కూర్చొని ఉన్నామండి, మా ఆయన వాళ్ళని పిల్లలు. సార్ ఎప్పటి నుంచి కూడా మాకు మా విలేజ్ నుంచి సేద దడుపు వెళ్ళాలి సార్. మాకు ఎవరు వచ్చినా సరే శారదా బ్రిడ్జి కట్టట్లేదు సార్. ఇప్పుడు పడవ ఇచ్చేసారు అప్పట్లోనే. ఆ పడవ కూడా దాటుకొని వెళ్ళాల్సి వస్తుంది సార్. ఒకవేళ పడవగా నాతో ఉండిపోతే ఏ స్వామి దిగినా సరే ఎవరిని దిగినా సరే వాళ్ళు మునిగిపోయి ఒక సంవత్సరానికి 2-3 చనిపోతున్నారు సార్. చాలా దారుణంగా ఉంటుంది సార్. మొన్న నాన్నగారు కూడా చనిపోయారు సార్. చాలామంది చాలా బాధ ఉన్నారు సార్. చాలామంది వరదలు మునిగిపోవడం, మాకు పంట కూడా సరిగా చేతికి అందలేదు సార్. చివరి స్థలంలో పోతుంది సార్ మా పంట కూడా. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము. వరి సార్, ముఖ్యంగా వరి సార్. తర్వాత ఆక్వా రైతులు కూడా ఎక్కువ మంది ఉన్నారు సార్. తర్వాత ఈ వరి పొలాలు, తర్వాత ఏమో కొబ్బరి తోటలు, అరటి తోటలు ఎన్ని ఉంటాయి సార్. ఇవన్నీ రావడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు సార్. ఎన్ని మునిగిపోవడం, ఈ మునిగిపోయి జనాలంతా కన్నీరే సార్. ఇప్పుడు ఈ ప్రతి సంవత్సరం కూడా ఉది తుఫాన్లో కూడా తుఫాను కూడా ఇంతలాగా రాదు సార్. ఈసారి ఎంత బాగా ఎక్కువ కారణం కూడా ఇచ్చారు సార్. ఇది మంగళవారం నైటు వాటర్ బాగా ఫోర్స్ ఎక్కువ వస్తుంది సార్. గురువారం నైటు
ఫోర్స్ ఎక్కువ రావడం సార్ చాలా ఇబ్బంది పడ్డాను సార్. అంటే నైట్ ఇంత వస్తుందని కూడా ఎవరు అనుకోలేదు సార్. ఇక్కడ జనాలందరూ కూడా రాంబిల్ హై స్కూల్ తరలించి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో అందరూ కూడా వెంటనే వెహికల్ బెత్తాయించి రాంబిల్ తరలించడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సహాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం సార్. ఇది చాలా బాధాకరమైన విషయం. రైతులంతా కూడా ఆవేదన చెందుతున్నారు. సంవత్సరం నుంచి కూడా ఇక్కడ ఉన్న మన కంటికి కనిపిస్తున్న ఈ ప్రాంతంలో వందలాది ఎకరాలు ఇక్కడ పంట పండించారు, కష్టపడ్డారు. చేతికి అందేటువంటి సమయం వచ్చిన టైంలో శారదా నది ఉగ్ర స్వరూపానికి మొత్తం పంటలన్నీ పోయాయి. రెండవది, ఇక్కడ ఎక్కువ మంది ఆక్వా రైతులు రోజుకు సుమారుగా 10 నుంచి 15 వేల రూపాయలు ఎకరాకి ఖర్చు పెట్టి సుమారుగా 60 రోజుల నుంచి కొంతమంది 45 రోజుల నుంచి కూడా ప్రతిరోజు ఆక్వా రైతులకు సంబంధించి వారు పెట్టుబడిగా పెట్టిన పరిస్థితి. కానీ తిరిగి చూస్తే ఈ రోజున మొత్తం శారదా నదిలో 600 ఎకరాల పైగానే పంట కలిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆక్వా రైతులైతే ఆర్థికంగా చాలా నష్టపోయినటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంతా తుఫాను ప్రభావం అనకాపల్లి జిల్లాలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాంబిల్లి మండలంలో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామం వైలోవ గ్రామం, పక్కనే కేజీ పాలెం మరొక గ్రామం ఉంది. ఆ గ్రామానికి కూడా ఇదే పరిస్థితి. గ్రామస్తులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, రైతులు బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలా కాలం నుంచి ఈ ప్రాంతంలో ఒక రహదారి పై వంతెన నిర్మాణం చేపట్టాలనేటువంటి ప్రతిపాదన ఉంది. ఆ ప్రతిపాదనని పూర్తి చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతమైతే ఊళ్ళో వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి సహాయ కేంద్రానికి ముసలి వాళ్ళని అలాగే చిన్నపిల్లల్ని ఆ ప్రాంతానికి తరలించారు. కానీ ఉండిపోయినటువంటి వారు ఈ ప్రాంతంలో, ఎందుకంటే తమకు పంట పొలాలు కనిపిస్తున్నాయి, తమకున్నటువంటి ఇల్లు ఇక్కడే ఉన్నాయి కాబట్టి చాలామంది ఇక్కడే ఉండి వాటిని చూసుకుంటూ చాలా బాధపడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలన్నటువంటి వినతిని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా వైలోవ గ్రామంలో మనం చూడొచ్చు రహదారి వచ్చే మార్గం. ఈ మార్గంలో నిరంతరం మామూలు సమయంలో, సాధారణ సమయంలో ఈ ప్రాంతంలో వస్తే ఈ మార్గం ద్వారా మనం రావాలి. కానీ ఈ రోజున 8 అడుగుల నీరు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కేవలం ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న నావల మీద ప్రయాణం చేసే పరిస్థితి. అవతల చాలామంది ఉండిపోయారు, ఎందుకంటే కనిపిస్తున్నదంతా కూడా పంట పొలాలు. సుమారుగా కనుచూపు ఇక్కడి నుంచి చూస్తే ఒక కిలోమీటర్న్నర పైగా ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా నదిని తలపిస్తున్నాయి. శారదా నది తన ఉగ్ర స్వరూపాన్ని ఈ ప్రాంతంలో రాంబిల్లి మండలంలో చూపించింది. రైతులు ఆవేదన చెందుతున్నారు, చాలా భయంగా ఉన్నారు, ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు నీరు వెనక్కి వెళుతుందా, ఎప్పుడు వరద ఉధృతి తగ్గుతుందా అనేటువంటి ఒక ఎదురు చూపుతో ఇక్కడ ఉన్నటువంటి రైతులు, గ్రామస్తులు ఉన్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య భవన్, రాంబిల్లి మండలం వైలోవ గ్రామం.